ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమా ఘనత ప్రభావాలను పొందనర్హుడా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు దినములో మా కొరకే మరణించి భూస్థాపన చేపట్టి పునరుద్ధానుడై ప్రభు యొక్క తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీ సన్నిధిని చేరుటకై మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నీ ప్రజలంగా ఈ లోకంలో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. నీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మమ్మల్ని సంఘముగా నీ కొరకు ఏర్పరచుకున్న దాన్ని బట్టి వందనాలు. ఇటు నీ ప్రజలముగా నిన్ను ఆరాధించిన నిమిత్తమై, నిన్ను మహిమపరిచిన నిమిత్తమై మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చా, అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో చెదిరి ఉన్న మమ్మలను నీ యొక్క ఆత్మను బట్టి ఒక్కటిగా చేసి నిన్ను ఆరాధించిన నిమిత్తమై మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినాన ఈ సంఘం ఎదుట నిలబడే మీద ఆశ్రయైన వారికి మీ అభిషేకం గ్రహించండి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కూడి వచ్చి నీ ప్రజలను ఆశీర్వదించండి. జాయిన్ అయిన నీ ప్రజలను ఆశీర్వదించండి. అదే రీతిగా ఎవరైతే అనారోగ్య పరిస్థితులు గుండా, వ్యాధి బాధలు గుండా, ఈ కరోనా వైరస్ వలన ఇబ్బందులు పడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకునండి. స్వస్థత ఇవ్వండి. తమ ప్రియులను పోగొట్టుకున్న వారికి, నీ యొద్దకు చేర్చబడిన వారి కుటుంబాలకి దేవా నీ యొక్క ఆదరణ అనుగ్రహించండి. సంఘాలను కూడా దైవ సేవకులుగా, పరిచారకులుగా ఉండి మీ యొద్దకు పిలువబడి మిగల్చబడిన సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాండి. మీ ఆత్మ ద్వారా మీరే నీ యొక్క పరిచయం నెరవేర్చండి. నా మధ్య కూడా మీ సన్నిధిని మీ ఆత్మతో నింపండి. దేవా, ప్రతి విధమైన కలవరాల నుండి, శత్రు తెచ్చే ప్రతి ఆటంకముల నుండి కూడా మమ్మల్ని భద్రపరచండి. దేవా, మీ రక్త ప్రోక్షణ క్రింద మమ్మల్ని ఉంచండి. కూడి వచ్చిన ప్రజలందరినీ ఆశీర్వదించండి. మా యొక్క పాటలు, మా యొక్క ధ్యానము నీ మీద ఉంచుటకు, వాటి ద్వారా నేను మహిమపరచుటకు, నేను ఆరాధించుటకు సిద్ధపరచండి. వీటికి మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. దేవా, ఈ యొక్క సిస్టమ్లను కూడా ఆశీర్వదించండి. నీవు ప్రజలు నీ వాక్యమును చక్కగా వినుటకును, అదే రీతిగా కలిసి సంతోషముగా నేను ఆరాధించుటకును సరిపో రీతిగా ప్రతి ఇబ్బందుల నుండి విడిపించండి. నేటి మమ్మల్ని కృపాస్తాలకు అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడదాం. పాట సంఖ్య 120. పాట సంఖ్య 120. ప్రభునకు స్తుతి ప్రశంసలు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలు
పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చలేసు జగతిన్ పాప భారము మోయన్ వచ్చలేసు జగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవముని హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారం తెరచెను ప్రభు రక్షణ ద్వారం తెరచెను ప్రభు నిత్య నిరీక్షణరికం హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు ఆశ్చర్య పరలుక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలుక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాదు తిరిగి వెళ్ళకు పాపము నాదు నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణదేహం కాపాడు మా జీవితముల కాపాడు మా జీవితముల ఇది మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి 595 పాట పాడదాం. పాట సంఖ్య 595.
కృతజ్ఞతనర్పింతు కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు యెహోవా చేసిన ఉపకారములకు ఆయనకేమి యెహోవా చేసిన ఉపకారములకు ఆయనకేమి చెల్లించుడు యెహోవా నామమున ప్రార్థన చేసేదను యెహోవా నామమున ప్రార్థన చేసేదను రక్షణ పాత్ర చేదురి కృతజ్ఞతనార్పింతు దేవా కృతజ్ఞతనార్పింతు యెహోవాకు నా మొక్కుబడి చెల్లింపు యెహోవా దాసుడను నేను యెహోవాకు నా మొక్కుబడి చెల్లింపు యెహోవా దాసుడను నేను యెహోవా ప్రజలలో యెరూషలేములో యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు తల్లి గర్భమునా రూపింపబడక ముందు పెనను ఎరిగితివి తల్లి గర్భమునా రూపింపబడక ముందు పెనను ఎరిగితివి తల్లి గర్భము నుండి బయలు పడక ముందే తల్లి గర్భము నుండి బయలు పడక ముందే ప్రతిష్ఠించితివి కనికరములా పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కాదు పొందురంటివి పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కాదు పొందురంటివి కరుణతో నీవే నన్ను వెదకి కరుణతో నీవే నన్ను వెదకి రక్షించితివి ప్రభువా ఉపకనికరములా దేవా కృతజ్ఞతనర్పింతు దేవా కృతజ్ఞతనర్పింతు భూతకుడలు పీడింతకుడలు హానికరుడనయుంటిని భూతకుడలు హింసకుడలు హానికరుడనయుంటిని దాసునిగా నన్ను చేసికొంటిని దాసునిగా నన్ను చేసికొంటిని దోషముల బాపి దేవా కనికరములా దేవా కృతజ్ఞతనర్పింతు నిధిని కొరకై తిరుగబడిన నా శరీరాత్మని అంటివి
ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని ఎంటివి. ఇది నీ పాప క్షమ కొరకై, ఇది నీ పాప క్షమ కొరకై ఇందిన రక్తమంటివి. కృపకనికరముగా దేవా కృతజ్ఞతనార్పించు. మా దేవా కృతజ్ఞతనార్పించు. నీవు కృపతో నాకు యేసు నన్ను నీవు రక్షించితివి. నీవు కృపతో నాకు యేసు నన్ను నీవు రక్షించితివి. కాదు నాదు క్రియల వలన, కాదు నాదు క్రియల వలన, ఇది దేవుని వరమే. దేవా కృతజ్ఞతనార్పించు. కృపకనికరముగా దేవా కృతజ్ఞతనార్పించు. చెప్పన శక్యము మహిమయుతము నీవు సంగీన సంతోషము. చెప్పన శక్యము మహిమయుతము నీవు సంగీన సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా హల్లెలూయా పాట పాడేదం. కనికరముగా దేవా కృతజ్ఞతనార్పించు. కనికరముగా దేవా కృతజ్ఞతనార్పించు. మరి పాట పాడదాం. పాట సంఖ్య 76 పాట పాడదాం. అంతములేనివాడా సంపూర్ణుడగు మా దేవా. ఆది అంతములేనివాడా సంపూర్ణుడగు మా దేవా. నీతి జ్ఞానము గలవాడా, నీతి జ్ఞానము గలవాడా, జ్యోతికి నిలయము నీవే, జ్యోతికి నిలయము నీవే. ఆది అంతములేనివాడా సంపూర్ణుడగు మా దేవా. ఆది అంతములేనివాడా సంపూర్ణుడగు మా దేవా. అబ్రామును పిలచితివి, ఆవంశమున పూజితివి. అబ్రామును పిలచితివి, ఆవంశమున పూజితివి. అనాథులకు దిక్కు నీవే,
నానాథులకు నీవే నానాథుడవై వచ్చితివి నానాథుడవై వచ్చితివి ఆది ఎంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా ఆది ఎంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా ఈ తాకును విడిపించి ఏసయ్య బలియైనావా ఈ తాకును విడిపించి ఏసయ్య బలియైనావా యూదాకే అమ్మబడితివి యూదాకే అమ్మబడితివి పాపులకై మరణించితివి పాపులకై మరణించితివి ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా యోనావలే 3 దినములు భూగర్భమున నీవు యోనావలే 3 దినములు భూగర్భమున నీవు మానవులను రక్షింపా మానవులను రక్షింపా మహిమా తోడాలేటివి మహిమా తోడాలేటివి ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా 12 గోత్రముల నుండి 12 శిష్యుల జనము 12 గోత్రముల నుండి 12 శిష్యుల జనము కన్యా పుత్రుడవై సియోను కన్యా పుత్రుడవై సియోను కన్యాను వరించితివి కన్యాను వరించితివి ఆది అంతములేని వాడా సంపూర్ణుడగు మా దేవా ఆరాధించేదాని కొరకై
శుభోదన వర్తమానం విందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనాలు కలిసి చదువుదాం. 4వ వచనం, 5వ వచనం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 4వ వచనం, 5వ వచనం అందరం కలిసి చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. 8వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. ప్రకటన 1:8. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు సెలవిచ్చుచున్నాడు. తర్వాత 18వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. ప్రకటన 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనైనా, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రభు సహాయం కొరకే, ప్రభు లేఖనాల ద్వారా ప్రభుని ఆరాధించటకే మనం సిద్ధపరిచినట్లుగా ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింపబడి నామను బట్టి 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క జీవిత దినాలు పొడిగించినావు, మరొక దినాన్ని భూమి మీద మమ్మల్ని సజీవులు ఉంచినావు. నీ ప్రజలుగా నేను ఆరాధించటకై మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు దేవ. నీ ప్రజలంగా దేవ పాటల ద్వారా నేను మహిమపరచుకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో లేఖనముల ద్వారా దేవ మిమ్మల్ని ఎరిగి, నీ మనసును ఎరిగి నేను ఆరాధించుకోరుచుంటుండగా దేవ మా కొరకై మీరు దాచి ఉంచిన పరలోకపు సంగతులు మాకు కనపరచు. నెట్టి రీతిగా నేను ఆరాధించగోరుచున్నారు. ఏ సంగతులు దేవ ఏ రీతిగా మేము సిద్ధపరచబడవలను నీ వాక్యం ద్వారా మీరే మాకు అనుగ్రహించండి. నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజకుడిని, మీ శిలువ చాటును మరుగుపరుచుకునండి. నన్ను నేను ఖాళీ చేసుకుంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలు, పరిశుద్ధ ప్రజలమైన మాతో మీరు మాట్లాడి మీకు యోగ్యమైన రీతిలో మీరు అంగీకరించే రీతిలో మా హృదయాంతరంగంలో నేను ఆరాధించుకోమని సిద్ధపరచమని, చదవని లేఖలను ఆశీర్వదించమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామం ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ఎల్లప్పుడూ ప్రభు యొక్క మహిమను దేవుడు మన ద్వారా ఆయన పొందాలని ఇష్టపడిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందు నిమిత్తం అంటే దేవుడు దీని కొరకే మానవుడు నిర్మించింది. నా నిమిత్తమై నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. యెషయా 43:21లో రాయబడింది. ప్రభు నిమిత్తమే సృజింపబడిన వారం, ప్రభు మహిమ కొరకే, ఆయనకి స్తోత్రము చేయుటకై దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు. కృతజ్ఞతలు ఇంకా ముందుకెళ్తే ఆయన మహిమను చాటే, లేదంటే ఆయనకు యాజకత్వం చేసే పరిశుద్ధ యాజకులముగా తీర్చబడిన వారు, లేదంటే చేయబడిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నిత్య ప్రధాన యాజకుని ద్వారా. కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న ప్రభు ఆరాధన కంటే సమీపంగా వచ్చాం మనం క్రొత్త నిబంధన ఆరాధనలో. ఎందుకంటే అది సాదృశ్య రూపకం. ఇప్పుడు నిజముగా వచ్చాం. నిజస్వరూపము క్రీస్తునందున్నది. నిజస్వరూపంలోకి వచ్చాం. ప్రభుని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు చూడకుండా ఆరాధిస్తున్నాం అంటే భౌతిక నేత్రాలతో చూడకుండా ఆత్మీయ నేత్రాలతో ప్రభుని చూచి ప్రభుని ఆరాధిస్తున్నాం. దేన్ని ఆరాధిస్తాం? ఒక దినాన్ని ఆయన చూస్తాం. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అదే రాయబడింది. మన కొరకే, బయట వారికి కాదు అది. అంటే ప్రభుని అంగీకరించిన వారికి. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. పిల్లలతో మాట్లాడుతున్నాడు. మనం ఇంకేమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. ఒక దినాన్ని రాబోతున్నాడు ఆయన. ఆ సంగతులు మనకు తెలుసు. అంటే దేవుని ప్రజలమైన మనము ఇది గ్రహింపులోనికి వచ్చి ప్రభును ఆరాధించే పద్ధతులమైన
అందుకొరకే ఇప్పుడు ఆత్మలో ఆయన చూస్తున్నాం, ఆత్మలో ఆనందిస్తున్నాం, ఆత్మలో ఆయన చూస్తున్నాం, చూచి ఆరాధిస్తున్నాం. ఏది భౌతికంగా కాదు, భౌతికంగా కనబడేవాడు కదా, ఆత్మరూపిగా ఉన్నాడు దేవుడు. అయితే ఆయనను గూర్చిన సంగతులు మనం మన ఎరుగు నిమిత్తమై శరీరధారిగా ప్రత్యక్షపరచుకున్నాడు. లేఖనాల్లో నుండి ఆత్మ ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో, చూపించుకుంటున్నాడు, ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తుకి ఇవ్వబడిన ప్రత్యక్షత ఆయన గురించి యోహానికి ఎట్లా తన దాసునికి ఇచ్చాడో మనకు ఇవ్వబడింది. ఇప్పుడు ఆ ప్రత్యక్షతను అనుసరించి ప్రభుని ఆరాధించబద్ధులమైన దాని కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మళ్ళీ ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన ప్రభావం, తండ్రిని ఆరాధించే సమయం ఇది. మీరు మీకు తెలియదని ఆరాధించారన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో. తండ్రిని ఆరాధించాలి నిజమే, అయితే ఆరాధింపవలసిన స్థలం ఒకటి ఉంది యెరూషలేములో. మీరంటారు మేమేమి ఇక్కడ ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నాం, ఎందుకంటే వారు సమరయులు కాబట్టి. అది ప్రభు చెప్పాడు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. అటు ఆత్మ సంబంధమైన యాజకులుగా, మందిరాలుగా దేవుడు మనల్నే చేసినాడు. ఇంత గొప్ప ఆధిక్యత. ఆరాధనగా ప్రభువుకు చెల్లించవలసిన మహిమ ఆయన చెల్లించుట. అనేక పర్యాములు దీన్ని మనం చూస్తున్నాం. మరొక మాటలో చూడాలంటే, మరొక కోణంలో తండ్రిని ఆరాధించేది తండ్రి యొక్క గుణాతిశయములు మనకు తెలుసు కాబట్టి, తెలిసిన వాటిని బట్టి ఆరాధిస్తుంది. ఎందుకంటే ఆయన కుమారుని పంపించాడు మన కొరకే. ఇప్పుడు కుమారుడు వెళ్ళి అడిగితే పరిశుద్ధాత్మని పంపించాడు. దేవుడు మన కొరకు ఇచ్చాడు లోకంలోనికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన కుమారుని అనుగ్రహించనని రాయబడింది. ఎలానగా మనకు కుమారుడు, శిశువు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు మన కొరకు ఇచ్చేశాడు. ఆయన్ని తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ కుమారుడు వెళ్ళి అడిగితే క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మను మన కొరకు పంపించాడు లోకంలో. మనలో ఉండి నిమిత్తమై, మన లోపలకు ఉండి నిమిత్తమై మనలోనికి పంపించేశాడు ఆయన్ని. ఎట్టుగా పాధిక్యత గల ప్రజలు, దేవుణ్ణి కలిగిన వారం. ఎందుకంటే దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు ఆత్మరూపిగా. ఎవరైతే విశ్వసించినామో వారి హృదయాల్లో ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ద్వారా ఇప్పుడు మరి ఆయనకి లోబడి ఆయన చెప్పినట్టుగా ఆరాధించుట మనకు అవసరమైన సంగతి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి తెలుసు కుమారుని గురించిన సంగతులు. ఎందుకంటే ఆయన కుమారుడినే మహింపరుస్తాడు, దానికి వచ్చాడు. కుమారుడు తండ్రి చిత్తమే చేస్తాడు, తండ్రిని మహింపరుస్తాడు. ఏదో త్రిత్వమైన దేవుని మనం నమ్ముతున్నాం, ఆ ప్రత్యక్షతలోనికి వచ్చాం. దాని అర్థం అది. తండ్రిని ఆరాధిస్తున్నామంటే, తండ్రిని ఆరాధించేది ఎవరి ద్వారా ఆరాధించగలం? కుమారుని ద్వారానే. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులు. ఎఫెసీ 1:4 ప్రకారం యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించుటకై. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలి అన్ని యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళేది. మధ్యవర్తి ఆయనే, క్రీస్తు యేసు నరుడు. ఆయన శరీరం అనే తెర ద్వారానే లోపల ప్రవేశించాలి. ఆయన రక్తాన్ని పట్టుకునే వెళ్ళి ఆ ధైర్యం మనకు ఇచ్చాడు దేవుడు. ఎటు గొప్ప ఆధిక్యత! రక్తాన్ని బట్టి. అయితే ఈ దినాల్లో దాంతో పాటు దాని ఎరుగు నిమిత్తమే పరిశుద్ధాత్మను మన హృదయాల్లో వచ్చాడు. కుమ్మరించబడి ఉన్నది అని రాయబడింది మీ హృదయాలు. మరొక మాట దేవుని ప్రేమ అన్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు, ఆ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు ఆరాధించిన నిమిత్తమై. అదే కదా, ఆరాధించక మునుపు సిద్ధపరుస్తున్నాడు మనుషులైన మనల్ని, అనగా పరిశుద్ధాత్మని ఆధీనంలోకి వెళ్ళిన మనల్ని ఆరాధించుటకు యోగ్యులముగా సిద్ధపరుస్తున్నాడు. ప్రభుకు కావాల్సింది అదే, క్రీస్తు యేసు కలిగిన మనస్సు. ఆ మనస్సుతో ప్రభుని ఆరాధించాలి. ఆ మనస్సే చూస్తున్నాడు, ఇష్టంగా ఆరాధిస్తున్నావా, లేదంటే ఆచారంగా అలవాటుగా చేయాలి కాబట్టి రక్షణ పొందంగా చాలే, ఇది ఇచ్చాడు ప్రభు, ఆరాధన 2 మాటలు పలికితే సరిపోద్దులే
ఇది కాదు కదా. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, సంధించే దేవుడు. నీ హృదయంలో నుండి మాట్లాడుతున్నాడు, నా హృదయంలో లేఖనాల ద్వారా. అందుకే పాత నిబంధనలోనేమి కొత్త నిబంధనలోనేమి బలర్పించడానికి వెళ్ళే ముందు పరిశుద్ధంగా వెళ్ళాలి. ప్రభు చూడండి ఎంత ఆయన పరిశుద్ధుడైన దేవుడైండు కూడా తాను బలిగా అర్పించుకునే దానికి ముందు ఎన్ని పరీక్షలు చేస్తున్నాడు. ఆయన పరీక్షింపబడినవాడు, ఆయన నిర్దోషిగా తీర్చబడ్డాడు, ఆయన పాపం లేనివాడిగా కనబరచబడ్డాడు. కాబట్టి మనం ఎరగాల్సిన సంగతి ఏమంటే ప్రభువే పవిత్రుడయుండి కూడా పరీక్షకుండా వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ బలి అర్పించడానికి వచ్చిన పాత నిబంధనల ధర్మశాస్త్ర ప్రకారం బలి అర్పించడానికి తీసుకొచ్చిన ప్రతి జంతువు పరీక్షింపబడాలి. పరీక్షకుండా వెళ్ళినప్పుడు ఏదైతే ఏ జంతువు అయితే పవిత్రంగా ఉంటుందో అంతా విడదీస్తారు కూడా కొన్ని మొత్తం అవయవాలు. లేవికాండం 1వ అధ్యాయంలో వాటిని చూస్తాం. వాటిని బట్టే పరీక్షింపబడిన తరువాతనే యోగ్యంగా ఉంటేనే బలి స్వీకరించబడుతుంది. ప్రభు కూడా అంతే పరీక్షింపబడ్డాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు వచ్చారు ప్రత్యేకం అన్నమాట. తీరు వచ్చింది ఆయన గురించి రిపోర్ట్. పాపం లేనివాడు ఆయన అంగీకరించబడి. ఇప్పుడు నేను కూడా బలర్పించడానికి ప్రభు ద్వారా వచ్చాం, ప్రభు యేసుక్రీస్తు ద్వారా. దానికి ముందు శుద్ధి చేసుకోవాలి. అంటే లేఖనాల ద్వారా శుద్ధీకరింపబడిన హృదయాలతో ముందుగానే శుద్ధి చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి శుద్ధి చేసుకునేది కాదు. ఇంకేదైనా మిగిలి ఉంటే వాక్యం ద్వారా, వాక్యం నదికి స్నానం చేసి పవిత్రపరుస్తాడు. ఎందుకంటే బలర్పించడానికి ముందు యాజకులు ఎప్పుడు వెళ్ళిన లోపలికి గంగాళం ఉంటుంది. అక్కడ ముందు శిలువ ద్వారా ప్రవేశిస్తారు. శిలువ అనేది బలిపీఠానికి సాదృశ్యం, ఇత్తడి బలిపీఠం. ఆ ప్రత్యక్ష గుడారం గురించి నేను మాట్లాడుతుంటే అదే గ్రహింపులోనికి రండి, గ్రహింపు అర్థం చేసుకునండి. ముందు ఆ ద్వారంలో నుంచి లోపలికి ప్రవేశించాక మొట్టమొదటి ఉండేది ఇత్తడి బలిపీఠం, అంటే శిలువ. అది శిలువ తప్ప వేరే మార్గం లేదు ప్రభు దగ్గరికి వెళ్ళాలని. ఇప్పుడు శిలువ ద్వారా వెళ్ళినప్పుడు శుద్ధీకరించాడు ఆయన కలువరి శిలువ రక్తంతో ఒకసారి మనల్ని. ఆ తర్వాత వాక్యము నదికి స్నానం, గంగాళం ఉంటుంది, గంగాళంలో నీళ్లు ఉంటాయి. నీళ్లతో చేతులు కాళ్ళు కడుక్కుంటే చాలు యాజకుడు. ఇప్పుడు నేను కూడా ఆ శుద్ధి కూడా చేసుకోవాలి. ఇప్పుడు వాక్యం ద్వారా పవిత్రపరచబడతాం. తర్వాత దేవుని చిత్తానుసారమైన బలి లోపలికి వెళ్ళి మనం అర్పించాలి ప్రభు ద్వారా. ఇప్పుడు ద్వారంలోకి వెళ్ళాలంటే ప్రభువే ద్వారం. అందుకే శుద్ధి చాలా ప్రాముఖ్యం. అందుకే పాత నిబంధనలు పలుమార్లు చెప్పాడు దేవుడు, నేను రేపు మీ మధ్యకి వస్తాను, శుద్ధీకరించుకోండి. రేపు యెహోవాకు బలి, శుద్ధీకరించుకోండి. లేదంటే నేను మీ మధ్య ప్రత్యక్షమవుతాను, శుద్ధీకరించుకోండి. అంతేగా తర్వాత దినాల్లో అనేక మంది ఉన్నాయి. అయితే ఉదాహరణకు చూడండి, సమూయేలు కూడా యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు అక్కడ బలర్పించడానికి? సమూయేలు మొదటి గ్రంథం దావీదు ఇంటికి యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు 16వ అధ్యాయం 5వ వచనం, అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలర్పించను. శుద్ధి చేసి బలర్పించాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఇంకా పలుమార్లు ఉంటాయి, చాలా చోట్ల చాలా సంగతులు, అయితే అవన్నీ కాదు. ఇప్పుడు ఉద్దేశం ఏమంటే శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు కయ్యను హేబేలు వారు బలర్పించారు, మరి కయ్యింది బహుశా శుద్ధి చేసుకోలేదేమో. మరొక మాటలో చెప్పాలంటే హేబేలు బలి అంగీకరించబట్టకు రక్తాన్ని చిందించారు. ఎందుకంటే బహుశా వారు అడుగుంటారు తల్లిదండ్రులను. బయటకు వచ్చాక అనేక మాటలు ఉంటాయి కదా, చిన్నపిల్లలకి అనేక డౌట్లు, అనుమానాలు వ్యక్తం చేస్తారు. పెద్ద ఏకోళ్ళు ఇంకా యవన కాలంలో ఇంకా అడుగుతారు. కయ్యను హేబేలు అడుగుంటారు తల్లిదండ్రుల్ని, ఏమైంది మీకు, ఎందుకు ఇలా వచ్చేసారు, బయటకు ఎందుకు మనం రావాల్సి వచ్చింది, ఏం జరిగింది, వారు చెప్పుంటారు. మునిపిల్ల ఉండేవాళ్ళం ఏదైనా తోటలో, ఇట్లా జరిగింది, అపవాది మోసపరిచాడు. అప్పటి వరకు మేము దిగంబర్లమే కానీ మాకు కనబడలే, మహిమ మా మీద ఉంచబడింది. ఎప్పుడైతే పాపం చేశామో దిగంబర్లం అయిపోయాం. మేమేదో ఆకులు చుట్టుకుందాం అనుకున్నాం, దేవుడు మా దిగంబరత్వం తీసేయడానికి ఒక పశువును వధించి దాంతో చర్మపు చొక్కాయలు చేయించాడు.
ఇప్పుడు బయటికి పంపించాడు. ఇవన్నీ చెప్పబడినప్పుడు మొట్టమొదటి బలర్పించడానికి వచ్చిన హేబేలుకి అర్థమైంది. ఏమర్థమైంది? దేవుని సన్నిధిలోని పాపాత్ముడైన మానవుడు వెళ్ళాలంటే రక్తం చిందించబడాలి. హేబేలు అర్థం చేసుకున్నాడు, ప్రభు మనస్సు ఎరిగాడు. అందుకే దేవునికి ఇష్టమైన బలి అర్పించిన రాయబడింది. లేదంటే ఆయన బలి అంగీకరించబడింది, లక్ష్య పెట్టబడింది. అంటే అక్కడ రక్తం ఉద్దేశంగా దేవుని మనసు ఏంటి అసలు దాన్ని గ్రహింపులోనికి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. దానికి చెప్పబడిన సంగతుల్లో, ఎందుకంటే అప్పుడు పరిశుద్ధ గ్రంథాల లేఖనాలు అసలు ఎవరిని చూచి నడవడానికి మనుషులే లేరు కదా. అలాంటప్పుడు తల్లిదండ్రులనే అడిగాడు, లేదంటే వారి దగ్గర తెలుసుకుని ఉంటాడు ఈ సంగతులు. అందుకే ఇప్పుడు ప్రభువును ఇష్టపెట్టాలంటే, లేదంటే ప్రభువును సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? ఎట్లా సమీపించాలి ఆయన్ని? పాత సంగతులు జ్ఞాపకం చేసుకున్నాడు. పశువు వధించాడు, రక్తం చిందించాడా, చర్మం చొక్కాయలు చేయించాడు, అయితే రక్తం అవసరం. జరగగలిగాడు అప్పుడే. ఇప్పుడు మొదటి జనరేషన్లోనే, అంటే మొట్టమొదటి బలి అర్పించినప్పుడే ఆ మనసు వచ్చేసింది, ప్రభు మనసు ఆయన. చూసారా? మరి ఇప్పుడు ఎన్ని లేఖనాలు వచ్చినాయి, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనకి ఇంకెంత ఎక్కువ ప్రత్యక్షత రావాలి ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీకు నాకు. అందుకే ఇప్పుడు పరిశుద్ధ యాజకులుగా చేయబడ్డాము. ఇప్పుడు దేవునికి అనుకూలమైన బలి అంటే అది. ప్రభు మనస్సు ఎరిగి ప్రభుకి ఇవ్వాలి. ఆయన దేనికి యోగ్యుడో, దేనికి పాత్రుడో మెట్టుకు మనం చదివినాం కదా ఈ సంగతులు. అంటే ఆయన గుణాతిశయములు, ప్రభు యొక్క గుణాతిశయములు, ఇవే ప్రచురం చేయాలి. ఇప్పుడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనల్ని ఎందుకు ఏర్పరచబడిన ఇశ్రాయేలు వంశంలో కలిపాడైనా? మధ్యపు గోడను పడగొట్టి ఎందుకు రాజులైన యాజక సమూహంతో కలిపాడు? పరిశుద్ధ జనముగా ఎందుకు చేశాడు? మీరే నా సొత్తు ఎందుకన్నాడు? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారిని కొన్నాడు కదా మనల్ని. దేని కొరకు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తెచ్చాడు. ఎవరైతే తెచ్చారో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తమై. ఎందుకంటే తండ్రిని ఆరాధించడంటే తండ్రి కూడా కుమారుని మహింపరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా కుమారుని గురించి ఆయన మహింపరుస్తున్నాడు. 16వ అధ్యాయం యోహాను సువార్తలో, నా వాటిలోనే తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరచును అంటున్నాడు కుమారుడు పరిశుద్ధాత్మని గురించి. కుమారుడు తండ్రిని మహింపరుస్తున్నాడు. ఎట్టి గొప్ప త్రిత్వ మర్మం ఎరిగిన వారమే ప్రభుని ఆరాధించాలి. కుమారుడు తండ్రి కూడా కుమారుడు మహింపరుస్తున్నాడు, కుమారుడు తండ్రిని మహింపరుస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా ఆ ముక్క తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు రాత్రి వేళ 31వ వచనంలో 30-31 వెళ్ళిపోయిన తర్వాత మాటలు చూసారా? అంతేకాదు 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థించినప్పుడు యోహాను సువార్తలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చిన మహింపరిచాను. ఎట్టి గొప్ప మహిమ తండ్రికి ఇస్తున్నాడు. అంతేకాదు నీవు నన్ను కూడా మహింపరచు, ఇంతకుముందు ఏం మహిమ ఉందో మహిమతో నన్ను మహింపరచు అంటున్నాడు కుమారుడు. మనం కూడా తండ్రిని ఆరాధించడానికి వచ్చినాం, కుమారుని ద్వారా ఆరాధించడానికి వచ్చినాం. ఆ కుమారుని గుణాతిశయములు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, ఆత్మ కలిగిన వారమై ప్రభుని ఆరాధించబద్దులమే. ఈ గుణాతిశయములు చూస్తున్నాం ఇక్కడ. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా యోహాను ఆసియాలో నేడు సంఘంలో క్షమని చెప్పారు. ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి. ఆయన వర్తమానంలో ఉన్నాడు, ముందున్నాడు, తర్వాత కూడా ఉంటాడు. వర్తమాన కాలం ప్రస్తుతం ఉన్నాడు. ఆయనకు అన్ని ప్రస్తుతమే. మనకవి కాలంలో భేదాలు, మనకు ముందు మనకు తర్వాత మనం ఉన్న దినాలు. ప్రభుకి అదే ఉండదు, అంతా ఉన్నవాడు ఆయన. నేను ఉన్నవాడిని అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉంటాడు, ఐ యామ్ అంతే. ఎప్పుడు ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ నేనున్నాను, ఎప్పుడు ఉండేవాడు ఆయన. ఆయనకి పాతది ఏమి ఉండదు, అనగా గతించిపోయింది, జరిగేది, జరగబోయేది, ప్రస్తుతాన్ని 3 ఉండవు ఆయనకి. ప్రస్తుత కాలం ఒకటే ఉన్నవాడు.
అట్టి దేవుడు ఆలోచన చేస్తే ఎంత గొప్ప దేవుడు ఆయన. యుగయుగంలో ఉన్నవాడు. దాన్ని ఆలోచన చేస్తేనే ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటి వరకు ఉంటాడో ఆలోచనలో మనం వెళ్తేనే దాన్ని గ్రహించలేం. అది ఆయన గుణాత్యం. ఇంకా అది ఆయన మహిమ. ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, కాబట్టి సింహాసనాసీనుడు ఆయన. యుగయుగంలో రాజై ఉన్నాడు. ఉపాధిక్యత అటు ప్రభువుని మనం చూపిస్తున్నాడు, మనం ఎరిగేటట్టు చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. నమ్మకమైన సాక్షియు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడింది. నమ్మకమైన సాక్షి ఆయన. మనం అనేక పర్యాయాలు అపనమ్మకత్వంతో ఉంటాం. మనల్ని రక్షించిన మన ప్రభువుని అనేకసార్లు అమ్మివేస్తాం ఆయా పరిస్థితుల కొరకై. అయితే ఆయన నమ్మకమైన సాక్షి, తప్పిపోయేవాడు కాదు, నమ్మకత్వం కలిగిన వాడు. మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడు. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచాడు, మొదటివాడు మృతుల్లో నుండి లేచుట్లో. మనల్ని కూడా అట్టువారంగా చేయ నిమిత్తమే జ్యేష్ఠుల సంఘంలో పెట్టాడు. మరణం నుండి జీవంలోనికి దాటించాడు, తీర్పుల నుండి దాటించాడు. ఆయనలో మనల్ని ఉంచుకున్నాడు, క్రీస్తుని ధరించుకునేలా మనల్ని చేశాడు. మనలో ఆత్మనుంచాడు, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఎట్టికి పాదికత ప్రజలుగా మనల్ని చేసినాడు. ఇప్పుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి, మృతులలో నుండి తిరిగి లేచుటలో ఆది సంభూతుడు ఉండి దాన్ని బట్టి, అంతే కదా, ఆయన ఎవరు? భూపతులకు అధిపతి. యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుగా. ఇంకా రాయబడింది 8వ వచనం, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, మొదటి ఆది అంతం. ఒకటనే అక్కడ ఏమని రాయబడింది? 5వ రాశి కింద ఆదియు అంతము నేనే, నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే. మీకు ఆది నేనే, మీకు అంతము నేనే. మీకంటే ముందు ఉన్నవాడు నేనే, మీ తర్వాత ఉన్నవాడు నేనే, మీలో ఉన్నవాడు నేనే. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చున్నాడు. ప్రభు చెప్తున్నాడు ఈ మాట, ప్రభువుని యేసుక్రీస్తు. మరి ఆయన మహిమ ఎంత గొప్పది! ఆయన మహిమను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఇది నన్ను ప్రభుని ఆరాధిద్దాం. ఆయన గుణాతిశయములు. ఇంకా చూస్తే 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడు, జీవించేవాడను. అంటే ఏమైనా తెలిస్తే ఆయనకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. మొదట ఎవరున్నారు, ముందు ఏమున్నాయి, ఎవరికి తెలుస్తుంది? మొదట ఉన్నవాడికి తెలుస్తుంది. ఆయన మొదటివాడు. ఏం జరుగుద్ది చివరికి ఏమైపోద్ది? ఆయన కడపటివాడు, ఆయన జీవించేవాడు. మొదటి నుండి చివరి వరకు మామూలుగా ఉండడం కాదు, అనగా వేరే వేరే స్థితులు కాదు, జీవించేవాడు, సజీవుడు ఆయన. మృతుడనైతిని కానీ నీ కొరకే నా కొరకే మృతుడయ్యాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, యుగయుగములు జీవించేవాడు. కానీ ఆయన జీవితంలో చెప్పబడింది, నీ కొరకే నా కొరకేమయ్యాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడైన, సజీవుడైన దేవుడిని ఆరాధించడానికి వచ్చినా, జీవము కలిగి ప్రభుని ఆరాధించడానికి వచ్చినాం. అందుకే ప్రభు చెప్తాడు అక్కడ, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల గురించి చెప్పినప్పుడు, మృతులుగా దేవుడు అట్లా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయన సజీవులకు దేవుడు. వారు సజీవులు, అబ్రాహాము ఇస్సాకు యాకోబు. మృతి నొంది భూమి మీద మరలా సజీవులు వారు. ప్రభు ఏర్పాట్లు ఉన్నారు. మృతుడనైతిని కానీ జీవిస్తానంటే, నీతో నాతో మాట్లాడిన ప్రత్యేకమైన మాట. నీ కొరకే మృతుడినయ్యాను కానీ ఎవరిని నేను? వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండవాడిని, నమ్మకమైన సాక్షిని, భూపతులకు అధిపతిని, సర్వలోకమును సృజించి దాన్ని నిర్వహించుచున్న వాడిని, పాపల విషయం శుద్ధీకరణ నేనే చేశాను మీ కొరకై. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడుకున్నాను. మహాత్మ్యం అది, మర్మం అది. ఆయన మృతుడాడు కానీ సజీవుడుకున్నాడు. గ్రహించడం కష్టమైన సంగతులు. అదే ఆయన మహాత్మ్యం. దానిని బట్టి ప్రభుని ఆరాధించబద్దులమైన ప్రభు మహాత్మ్యమును బట్టి, ప్రభు గొప్పతనాన్ని బట్టి మనం అంత ఎరగలేము దాన్ని. ఆయన ప్రత్యక్షాన్ని ఎరగలేము మొత్తం సంపూర్తిగా. ఆయనను గురించి సంపూర్తిగా మనకు తెలియదు. అంత గొప్ప దేవుడు ఆయన, వర్ణింప శక్యము లేని అసలు అంత గొప్ప సంగతులు
కొద్ది సంగతులు మనకు బోధిస్తేనే దాన్ని వివరించలేం. కాబట్టి మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నా. అందుకే చాలా వింతగా కనపడతాయి ఈ మాటలు. ఎలాంటి మాటలు? సజీవుడైన దేవుడు యుగయుగములో సజీవుడు ఉన్నాడు, నీ కొరకు నా కొరకు అట్లా మృతుడైన టైంలో కూడా సజీవుడు ఉన్నాడని అర్థం, మర్మం అది. అంతేనా? అందుకే పేతురు అపోస్తల కార్యాల్లో చెప్పినప్పుడు మొదటి అధ్యాయాల్లో పరిశుద్ధాత్మను పొంది వారు ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఆ శక్తిని పొంది. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అక్కడ దేవాలయంలో అక్కడ శృంగారము అనే దేవాలయపు గుమ్మం ఉంది కదా, ద్వారం శృంగారం అనే దేవాలయపు ద్వారం. అక్కడ ఒక కుంటివానికి కాళ్ళు లేవనెత్తారు, నడవ చేసిన తర్వాత ఒక మాట అంటున్నాడు అక్కడ పేతురు. చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. మీరు ఎవరిని చంపారు? జీవాధిపతిని మీరు చంపితిరి. జీవానికి అధిపతిని ఎవరైనా చంపగలరా? ఆయనే జీవమై అన్నాడు. జీవానికి అధిపతిని, జీవాధిపతిని ఆయనే చెప్తున్నాడు కదా. జీవాధిపతి యొక్క జీవాన్ని ఎవరు తీయగలడు? ఎవరు తీయలేడు. కానీ ఇక్కడ అర్థం, ఇక్కడ చెప్పబడిన కాంటెక్స్ట్ వేరనుకోండి. అంటే వారికి రక్షణార్థమై మీరు సిలువ వేసిన ఈ యేసుని అన్నాడు మొదట 2వ అధ్యాయంలో. అంటే అక్కడ వారు రక్షణ కొరకే మాట్లాడుతున్నాడు. అయితే మనం ప్రభు వైపు నుండి చూడండి, ప్రభు వైపు నుంచి చూస్తే ఆయన జీవాధిపతి. ఆయన ఎవరు చంపగలడు? ఎవడైనా? ఎవరు చంపలేరు. జీవాధిపతిని మీరు చంపితిరి అంటే ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని బట్టి మీ కొరకైనా చావలసి వచ్చింది. మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడై ఉన్నా, మీ కొరకే. జీవాధిపతిని ఎవరు చెప్పగలరు? ఆయన జీవానికి అధిపతి కదా, ఎవరు చంపలేరు ఆయన్ని. జీవం అధిపతిని, జీవం ఎవరు తీసేయగలరు ఆయనకి? ఆయనే చెప్తున్నాడు జీవాధిపతి అంటే జీవానికి అధిపతి. ఎవరు చంపగలరు? ఎవరు చంపలేరు ఆలోచన చేస్తే. అందుకే దాన్నే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అనుకుంటా, 2వ కొరింథీ చివరి అధ్యాయంలో చూడండి, 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవించున్నాడు. ఆయన బలహీనతను బట్టి సిలువ వేయబడ్డాడు. అంటే నన్ను రక్షించాలన్న ప్రేమ. ఆయన సిలువ వేయబడకపోతే మనం రక్షణ పొందలేమనే ప్రేమ కలిగిన హృదయం ఆయనలో ఉంది కాబట్టి ఆ విషయమే బలహీనత. అది బలహీనత అంటే మనుషులు బలం కంటే బలం గల దేవుని బలహీనత. ఆ బలహీనత అంటే అది చేతకంతనం కాదు, అంటే బలము లేని సంగతి కాదు. దేవుని బలహీనత అంటే ప్రేమను బట్టి బంధించబడ్డాడు ఆయన. అట్లా చూడండి, అక్కడ 22వ అధ్యాయం ఆదికాండంలో పొట్టేలు బంధించబడింది. అక్కడ దేని కొరకై? అబ్రహాము యొక్క విధేయతను చూచాడు ప్రభు. నీకొక్కడైన కుమారుడు నాకు మీయడానికి వినది లేదు కాబట్టి ఇందువల్ల నీవు దేవునికి భయపడేవాడు. ఆ ప్రేమ, ఆ విధేయతను బట్టి లోపరుచుకున్నాడు. ఇంకా ఇస్సాకును విడిపించాడు, ప్రభువైన యేసుక్రీస్తుని విడిపించలే. నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడు బలిగా సొంత కుమారుడు. సాదృశ్య రూపంగా యోనావలే 3 దినాలు సముద్ర గర్భంలో ఉన్నట్లుగా, అంటే మరణించి తిరిగి లేచాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నా. యోనావలే 3 దినాల లేదంటే సముద్ర గర్భంలో ఉన్నాడు. ఆ రీతిగా మర్మముతో కూడిన సంగతులు ఇవి. అయితే ప్రభు చనిపోయాడనేది వాస్తవం. లేఖనముల ప్రకారం మృతి పొందాడు, బాధ పెట్టబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. దానిని బట్టి విశ్వసించిన మనకు సజీవుడైన ప్రభు, ఆయన దేవుడు, ఆయనలో మనల్ని ఉంచిన తండ్రి, ఆయన మన సహోదరుడు. తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? గొర్రెల కాపరి గురించి, ఆయన గురించి ఆయన చెప్తూ ఏం మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? యోహాను సువార్త
10వ అధ్యాయం 17వ వచనం. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించినాడు, ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది నన్ను. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనం. అధికారంతో పెట్టాడు, అధికారంతో తీసుకునే అధికారం ఉన్న తండ్రి ఆత్మగా లేపారు ఆయన మృతుల్లో నుండి. ఎట్టి గొప్ప అధికారం. ఇట్టి దేవుని మనం దేవునిగా కలిగి ఉన్నాం, ఇటు ప్రభువును మన రక్షకుడిగా కలిగి ఉన్నాం, ఇటు తండ్రి కొరకే ఒక రాజ్యముగా చేపట్టాం, యాజకులుగా చేపట్టాం, పరిశుద్ధులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు, ఆయన పనిలో పెట్టాడు, ఆయన శరీరం ఉంచాడు, పరిశుద్ధ లేఖనాలు ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, పరిశుద్ధ సంఘంలో భద్రపరుస్తున్నాడు క్రీస్తు శరీరంలో. ఇటు యోగ్యత కలిగిన దేవుని ప్రజలంగా మునుపు దూరస్థలం, మునుపు భద్రత లేని వారం, మునుపు లోకమందు దేవుడు లేని వారం, మునుపు వాగ్దానం లేదు, నిబంధన లేదు. అయితే ఇప్పుడు క్రీస్తు చేస్తున్న క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులమయ్యాం, ప్రభుని కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన ద్వారా శుద్ధీకరించబడ్డాం లేఖనాల ద్వారా. ఇప్పుడు ప్రభుకు బలి అర్పించడానికి వచ్చినాం, ఆత్మ సంబంధమైన బలి యేసుక్రీస్తు ద్వారా అర్పించడానికి వచ్చాం. ఇప్పుడు ఆయన గుణాతిశయములను ప్రచురించుటకై కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వాడు నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి తిరిగి లేచుట్లు ఆది సంభూతుడు, ఆది అంతమైన వాడు ఈ ప్రభు. మొదటివాడు కడపటివాడు, జీవించేవాడు, మృతుడయ్యాడు కానీ యుగములు సజీవుడు ఉన్నాడు. ఇట్టి గొప్ప దేవుడు మనకు ప్రభు అయిన కారణాన్ని బట్టి, ఇట్టి గొప్ప దేవుణ్ణి కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు నీ కొరకే నా కొరకే శరీరధారి లోకాలకు పంపిన దాన్ని బట్టి, క్రీస్తు ఆత్మైన పరిశుద్ధాత్మ నీ హృదయాలు నా హృదయాలు ఉంచిన దాన్ని బట్టి, పరమత నేను దేవునికి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చిన ఆత్మను కలిగి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో ఐక్యపరచబడిన మనము ఆ ప్రేమను, ఆ జీవమును, ఆ మహిమను, ఆ అనుభవాన్ని, ఆ సంతోషాన్ని ప్రభు ద్వారా పొందిన మనము ఆరాధించుకుని ఉండలే. అది ఎరిగిన వారమే ఆయన పరిశుద్ధ నామమునకు చెల్లించవలసిన మహిమ అంతా దేవుని ఆత్మ కలిగి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఆయన గుణాతిశయములు తండ్రి యొక్క మహిమను చాటుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచునుగాక. అందరి ఎడల ప్రేమ చూపేదం, యేసు చెంతకు పిలిచెదము. అతి శీఘ్రముగా ఉత్సాహముతో రాజ మార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గము పడగొట్టి ఇక యేసు కొరకే జీవించుము. సాతాను దుర్గము పడగొట్టి ఇక యేసు కొరకే జీవించుము. ఈ లోకమంతట ప్రభు యేసు నామము ఎల్లవేళలందు చాటెదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహము ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహము ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు ఆశించుము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును,
అతి వేగముగా సేవ చేతుము యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము యేసుక్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రభు యొక్క పరిశుద్ధమైన బలలోనికి పాలు పొందేదానికి ముందు లేఖనాలు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు మార్చి చదువుదాం. జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విని దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. ప్రభు లేఖనాల ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రభు సహాయం కొరకే ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమ కలిగిన రాజా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమును బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రజలంగా మమ్మల్ని సమకూర్చితివి. నీ లేఖనాల ద్వారా మమ్మల్ని దర్శించి నిన్ను ఆరాధించుటకై మీరు ఇచ్చిన కృప అంతటిని బట్టి వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధమైన బలలో పాలు పొందుకు మునుపు మా దృష్టిని లేఖనాల వైపు తెచ్చిన వందని బట్టి వందనాలు. యోగ్యంగా పాల్పుచ్చుకున్న నిమిత్తమై నీ ఆత్మధర్మను సంధించండి. ఎవరికి ఎట్టి మాటలు అవసరమో అటు మాటలు మీరు ప్రతి వారికి వారి అక్కర కొలిది మీరే పంచి ఇవ్వండి. నిలవబడిన దాసు నేను నిష్ప్రయోజకుని చేత కానివ్వండి మరొకసారి మీరు ఒప్పుకొని చుంటుండగా నీ ఆత్మతో నింపి నీ ఆత్మశక్తితో నీ ప్రజలకు అవసరమైన సంగతులు ఈ పాత్రను యోగ్యమైన రీతిగా వాడుకొని అనుగ్రహించండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి. నన్ను నేను తగ్గించుకొని చుంటుండగా మీ నామం మాత్రమే మహిమపరచబడినట్లు సహాయం చేయండి. అవసరమైన సంగతులు ఏమి పోగొట్టుకుని సహాయం చేయండి. కాని సంగతులు ఏమి మా మధ్యకు తీసుకుని రాబడకుండా నన్ను మీ వశంలో ఉంచుకునండి. ఇప్పుడు వచ్చి నీ ప్రజలందరిని బట్టి ఉన్నారు. జాయిన్ అయిన వారిని ఆశీర్వదించండి. దేవా, ప్రతి విషయంలో నీ ఉద్దేశం వారి జీవితాల్లో ఏమి కలిగి ఉన్నావు వారు ఎరుగుటకు నీ వాక్యం ద్వారా సిద్ధపట్టుకు సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారా సమస్తం మీరే నెరవేర్చమని నీకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు రక్షకున్నాం ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు బలలో పాల్పించుకోవడానికి వచ్చిన ప్రియ సహోదరుల సహోదరి, మరి మనం ప్రభు బలలో పాల్పించుకోవడానికి వచ్చినప్పుడు బలను గూర్చిన సంగతులు మనము ఎరగవలసిన వారమే అంటున్నాం. ప్రభు బలను గూర్చిన సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఆరాధించడానికి వచ్చిన మనము ప్రభుని ఆరాధించాం, మంచిది, దాని కొరకు లేఖనాలు చూచాం. మరి ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనము ఆరాధనలో భాగంగా పరిశుద్ధమైన బల్ల కూడా ఉంచబడింది. దానిలో పాల్పంచుకోవడానికి మునుపు అసలు బల్లను గూర్చిన ధ్యానం కూడా మనం కలిగి ఉంటాం. అందు నిమిత్తమే ముందు లేఖనాలు. వర్తమానం ఎందుకు అంటే ఆరాధించినట్టు ఎట్లా ఆరాధించాలి, మళ్ళీ వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకుని సిద్ధపరచుకోవడానికి, ప్రభు మనసు తెలుసుకోవడానికి, ఏ సమయంలో ప్రభు మనసు ఏంటి, ఎందుకొరక ఇది గ్రహింపుతో పాల్పంచుకోవడానికి. అంతే. ఏదైనా ఆరాధన కావచ్చు, ప్రార్థించడం కావచ్చు, ఏ సమయం కొరకైనా ప్రభు సమయం కొరకైనా దేవుని మాట, దేవుని చిత్తం, దేవుని మనస్సు నీవు నేను ఎరగాల. అందుకని ఆచారం అలవాటుగా, ఉదాహరణకు మనం బల్ల దగ్గర ఉన్నాం కాబట్టి బల్ల అంటే మన పాపాలన్నీ శుద్ధీకరించుకోవాలా, పరీక్షించుకోవాలి, పాలు పొందాలి. ఇది కాదు, ఇది మాత్రమే కాదు.
ఆచారంగా అట్లా చేసేది కాదు. బల్ల అంటే ప్రభుత్వ సహవాసం, కమ్యూనియన్. అది అంటే ప్రభుత్వం మన సంబంధం ఎట్లుంది, సహవాసం, దాన్ని చూసుకోవాలా. అందుకే ఇక్కడ యోహాను తనది మాట్లాడుతున్నాడు. అన్ని ఎరిగినవాడు, చివరి దినాల వరకు చూచినవాడు. అంటే చివరి దినాలంటే ఎక్కువ కాలం ప్రభుత్వంతో పాటు ఉండి నేర్చుకున్న దానికంటే, ప్రభుత్వ పాటు ఉన్నప్పుడు చూడండి, అంటే పరిశుద్ధాత్ముడి భూమి మీదకి రానంత వరకు, వారిలోకి రానంత వరకు పేదరు యోహానులు ఉదాహరణకు వారిని చూస్తే వేరువేరుగా ఉన్నారు. వారు వేరువేరు తాత్పర్యాలు, వేరువేరు అనుభవాలు, ఏకత్వం లేకపోవడం. అంటే బయటికి అన్నీ కనబడవు, కానీ మనం ఆ సువార్తలు అవి చూస్తే దేవుడు ఒక సెట్ ఆఫ్ అనగా పరలోకంలో అట్లా 24 పెద్దలు, 4 జీవుల మధ్యలో సింహాసనం ఇట్లా ఉన్నారు. భూమి మీద కూడా కొన్ని స్థాయిలు ఇచ్చాడు. శిష్యులు 12 మంది అయితే లోపల రింగ్ చూస్తే ఇన్నర్ రింగ్ పేతురు, యాకోబు, అతని సహోదరుడని యోహాన్. వాళ్ళు భూమి మీద ఉన్నంతసేపు చూడండి, పైకంత కనబడకపోయినా ఈ పేతురికి, జబదయి కుమార్ లేదంటే యాకోబు, యోహాన్లకి ఏదో కాంపిటీషన్ ఉన్నట్టు కనబడినట్టుగా ఉంది. ఎందుకంటే జబదయి కుమారుల తల్లి వచ్చేమంది, నీకు కుడి వైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు నీ రాజ్యంలో. ప్రిఫరెన్స్. ఒకవేళ ఏం చూచి అడుగుతున్నారో తెలీదు, అయితే వాళ్ళ స్థాయి అడిగారు. అందుకే అక్కడ ప్రభు అధికారం గురించి మాట్లాడవలసి వచ్చింది. పరిగెట్టుకెళ్ళారు ఇద్దరు కూడా. పేతురు, యాకోబు. ప్రభు చనిపోతే తిరిగి లేచాడని, అక్కడ శరీరం లేదని తెలిసినప్పుడు పరిగెత్తుకెళ్ళారు ఇద్దరు. యోహాను కుర్రోడు కాబట్టి పరిగెత్తి ముందే నిలిపాడు, కానీ నా ముందుకు వచ్చాడు వెనకాల పెద్దోడు పేతురు. నేను ముందు లోపలికి వెళ్ళింది పేతురే వెళ్ళాడు, పెద్దవాడు కాబట్టి. ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి. అందుకే యోహాను సువార్తలో చివరిలో పేతురుని గురించి ప్రభు చెప్పినప్పుడు, ఒక దినం వస్తుంది నీవు వేరొకడు నేను నీకు ఇష్టంగా చోటుకి తీసుకెళ్తాడు. ఆ సంగతి చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు, ప్రభు వీటి సంగతి ఏంటి? యోహాన్ని అడిగాడు, యోహాను గురించి అడిగాడు. అంటే వాళ్ళిద్దరికీ మరి ఒక్కరిగానే ఉన్నారు, కానీ కాంపిటీషన్ ఉందేమో మనకు తెలియదు. అది ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో యోహాను అర్థం చేసుకున్నాడు. యోహానికి పరిశుద్ధాత్ముడు బోధించుంటాడు. అందుకే వాళ్ళు అంతమంది ఉన్నా ఎవరు నిలబెట్టారు అక్కడ? పేతురు నిలబడ్డాడు. పేతురుకి, యోహానికి. అందుకే 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు అపోస్తలుల కార్యాల్లో పేతురు, యోహాను ప్రార్థన సమయాన్ని దేవాలయానికి వెళ్ళారు. ఇంకా అర్థమైపోయింది యోహానికి, దేవుడు ఇచ్చాడు స్థానం పేతురికి. పేతురు అనగా వెళ్ళాడు, సంతోషం. ఇప్పుడు అనుభవంలోనికి వచ్చారు. తర్వాత సంఘాలు అనేక హింసలు గుండా వెళ్ళినప్పుడు ఉన్నాడు యోహాన్. యాకోబుని ఖడ్గంతో చంపించినప్పుడు ఉన్నాడు. పేతురు చనిపోయినప్పుడు ఉన్నాడు. ఈ సంగతులను చూచాడు. సంఘం ఎట్లా వెళ్ళిపోయింది, ఏ డాక్టర్స్ ఎలా వచ్చినాయి, పౌలు ఎట్లా బోధిస్తున్నాడు, సంఘాలు ఎట్లా, ఇవన్నీ చూచాడు. చివరి వరకు ఉన్నాడు. ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతను మనకి ఇచ్చాడు ప్రకటన గ్రంథంగా. ఇప్పుడు ఈ చివరిలో యోహాను పత్రిక రాస్తున్నప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఆయన సంఘాన్ని గురించి. అందుకే ఇక్కడ ఆయన చివరి పత్రికల్లో, అనగా ఆయన పత్రికల్లో ప్రేమను గురించి, దేవుని చిత్తాన్ని గురించి చెప్తాడు. దేవుని ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, అదే చెప్తాడు. కానీ సంఘమును గురించిన దర్శనాలు, డాక్టర్స్ కానీ మిగిలిన సంగతులు కానీ ఇక్కడ వ్రాయడు. అసలు అవన్నీ అంత ప్రధానమైనవి కాదని ఎరిగాడు. అందుకే మెట్టుకు ఇప్పుడు మన ఉద్దేశం చూడప్పుడు చదవండి లేఖనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము.
దేని గురించి మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు కనుక మీరు యూదయ సమరయ బూదిగంతం వరకు నాకు సాక్షులైందురు. దేనికి శక్తి? సాక్ష్యం ఇవ్వడానికి. ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన. అక్కడ పేతురు ఇచ్చాడు సాక్ష్యం ధైర్యంగా. ఇక్కడ యోహాను ఇస్తున్నాడు పత్రికలో జీవవాక్యమును గురించిన సాక్ష్యం. అది ఎవరిని గురించిన సాక్ష్యం? ఆది నుండి ఎవరైతే ఉన్నారో ఆయన గురించిన సాక్ష్యం. ఆయన గురించి మేమేం విన్నామో. ఆయన గురించి అనేక సంగతులు ఉంటాయి. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయన చివరి వరకు ఉండేవాడు. అయితే ఆయన గురించి మాకు ఇవ్వబడింది ఏమిందో అదే మేము చెప్తున్నాం. ఏం చూచామో, ఏం తాకామో, ఏది కనుగొన్నామో దాన్నే మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను. 2వ వచనం. ఆ జీవం ప్రత్యక్షమైంది. ముందు నుంచి ఉంది చివరి వరకు ఉంటుంది. అయితే మాకు ప్రత్యక్షమైనది అని మేము చెప్తున్నాం. తండ్రి యొద్ద మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరచున్నాం. ప్రభు బలలో పాల్పంచుకున్న నీవు నేను ఇది చేయాలి. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదనంటే ఉద్దేశం ఇదే. ఆయన జీవం నీకు ఏం ప్రత్యక్షమైంది, ఏమి రుచించావు, ఏమి అనుభవించావు, ఏమి తాకి చూచావు, ఏమి నిదానించి కనుగొన్నావు, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దానిని గురించి సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పడం అంటే చాలా నోటితో చెప్పేది కాదు, అనుభవపూర్వకంగా నీ జీవితంలో చూపించాలి. ఇప్పుడు ఆయనలో ఏం పొందావు, ఏం చూచావో నువ్వు జీవితంలో చూపించాలా లోకానికి, అన్ని జనులకు, సంఘానికి, ప్రజలకు. సాక్ష్యం అంటే అది. సాక్షులైందంటే అది. దాని కొరకు ప్రభు శక్తి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ నీలో ఉంచాడు. స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడ దాగి ఉండిన మర్మాలు కాదు ఇది. స్పష్టంగా చక్కగా సామాన్య మాటలో చెప్తున్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఏ జీవం అది? జీవవాక్యం. ఏంటది? ఎప్పటి నుంచి ఉంది? ఆది నుండి. ఏమైంది? ఎలా చెప్తున్నావు? మేము విన్నాం, కన్నులారా చూచాం, నిదానించి కనుగొన్నాం, మా చేతులు దాన్ని తాకి చూసినాయి. అదే మీకు చెప్తున్నాం. ఇంత గొప్ప అనుభవంలోకి వచ్చాగా. దేని గురించి చెప్తున్నారు? ప్రభువుని గురించి. ప్రభువు ద్వారా వారు పొందిన దాన్నే చెప్తున్నారు. ప్రభువుని గురించి చెప్తున్నారు. మనం కూడా అదే కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ దినాల్లో బోధ కానీ లేదంటే జీవితాలు కానీ ఎట్లయిపోయినాయి అంటే క్రైస్తత్వంలో ప్రభువుని హెచ్చించుకోండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసినది. అది చేయాల్సింది మనం. ప్రభువుని చూపించాలి ఆయా కార్యాల్లో. అంతేగాని ఫలానా ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి కాదు, దేవుడు ఇచ్చాడు. ఫలానా ఆయన కాబట్టి బాగా బోధిస్తున్నాడు కాదు, ప్రభు ఇచ్చాడు మాట. ప్రభువు మాట దృష్టి ప్రభు వైపు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇచ్చేవాడు నిజ యథార్థం. అది ఇచ్చేవాడు చేసేవాడు ఆయన నామాన్ని బట్టి అన్ని జరిగేది. కుంటివాడు లేచి నిలబడి గంతులేసి స్తుతించినప్పుడు దేవుణ్ణి అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఏమంటాడు? మా శక్తి చేత, మా భక్తి చేత వీనికి ఏదో మీ మీద నడవ బలం ఇచ్చినట్టు మా వైపు చూస్తున్నారేంటి? మేం కాదు, దేవుని వలన విశ్వాసం. లేదంటే ఈ నామముననే, ప్రభు నామాన్ని చించాడు. నువ్వు నన్ను ఎరగాలి. అది మన జీవితంలో ప్రతి పరిస్థితి దేవుడు చక్కని అద్భుతంగా మనల్ని నడిపించుతున్నప్పుడు ప్రభు ఇచ్చాడు, ప్రభువే నడిపిస్తున్నాడు. సంతోషంతో మనం చెప్పగలిగితే, మనం జీవించగలిగితే అటు సంతోషంలో ఇదే లోకం ఎదుట సాక్ష్యము అంటున్నాడు. ఇది ఎప్పుడు ఇవ్వగలం? అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు 3వ వచనం. ఇట్టి సాక్ష్యం ఇచ్చి మీకు తెలియపరచున్న మనం ఎవరం? మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ మాటలు మాట్లాడేది మనతోనే, సంఘంతో ఆయన మాట్లాడినప్పుడు మీకు కూడా తెలియాలి. సహవాసం ఇది ప్రభు వల్ల. అంటే సహవాసం అందులో భాగం ఏంటంటే పరీక్షించుకుని పాలు పొందాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైంది. పరిశుద్ధంగా నిమిత్తమే మనలో ఉన్న చెడు కార్యములు, ప్రభు వల్ల లేని సంగతులు, కాని సంగతులు తీసేసుకొని ఉండవలసిన సంగతులు ఏవో కలుపుకొని ఉంచుకొని ప్రభు వల్ల ఉంటాకు తీర్మానం కలిగి ఉండాలి. అంతేగాని పాపములు ఒప్పుకునే సమయం ఒకటే కాదు ఇది. ప్రభుత్వ సహవాసం ఎట్లుంది అది జ్ఞాపకం చేసే సంగతి. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చెడు అన్నాడు. అంటే జ్ఞాపకం చేసి ఒకసారి పెడతాడు, మీరెవరు, నాతో ఉందా మీ సహవాసం? సహవాసం ఎట్లుంది తండ్రితో కుమారునితో? ఇక్కడైతే యోహాను చెప్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది.
నీ సహవాసం ఎవరితో ఉంది? మన సహవాసం ఎవరితో ఉంది? మనం చేసే ఈ క్రియలన్నిటిలో ప్రార్థనకి వెళ్ళొచ్చు, వాక్య కుడికి వెళ్ళొచ్చు, ఆరాధనకి వెళ్ళొచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, ఆయా సంగతులు చేయొచ్చు, పరిచయం చేయొచ్చు, వేరు వేరు పనులు ఉండొచ్చు, బయట సంగతులు చేయొచ్చు, ఉద్యోగ బాధ్యతలు చేయొచ్చు. ఏమైనప్పటికీ అన్ని పరిస్థితుల్లో మన సహవాసం ఎవరితో ఉంది? ప్రభుత్వనే ఉందా? ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుత్వనే. తండ్రి, కుమారుడు, నీలోనున్న ఆత్మ, పరిశుద్ధ ఆత్ముడు ఒక్కటై ఉన్నారు. మరి ఒక్కటిగానే ఉండుటకు మనం ఉన్నామా? జీవితం అట్లనే ఉందా? లేకుంటే మన సహవాసం తండ్రితో కుమారునితో ఉండకుండా మన జీవితం ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాయబడింది. చాలా భయంకరమైన సంగతి అది. పరిశుద్ధాత్మ నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు, మన కొరకు ఇవ్వబడ్డాడు సంచికరుగా. మరి ఆయన దుఃఖపరచకుండా ఉండాలంటే ఆయన చెప్పిన మాట వినాలి. అంటే తండ్రి అప్పుడే పరిశుద్ధపరచబడతాం. ప్రభు చెప్పిన మాట ప్రభుకి ఇష్టానుసారంగా జీవిస్తాం. అప్పుడు మన సహవాసం ఎవరితో ఉంటుంది? తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఇక్కడ ప్రభు వల్ల దానికి సాదృశ్యం. మనం ఆ శరీరంలో భాగం, మనం పాలు పొందే రొట్టెలో మనం భాగం చేశాడు ప్రభు. అట్లా ఆ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన రక్తాన్ని చిందించి మనం ఆ శరీరాల్లో పెట్టాడు. రక్తం ఇచ్చి కొన్న సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ రక్తంతో కొన్నాడు, దాని కొరకు రక్తం చిందించాడు, తన కుమారుని రక్తం. లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇష్టపూర్వకంగా చిందించాడు. ఆ రక్తంతో నిన్ను అనుకొని ఆయన శరీరంలో భాగం చేశాడు, ఐక్యపరిచాడు. వేరు వేరు అవయవాలుగా వేరు వేరు పనులు ఇచ్చాడు, వేరు వేరు బాధ్యతలు ఇచ్చాడు. శిరస్సు నుంచి అన్ని మాటలు వస్తున్నాయి, అన్ని యోచనలు. శిరస్సు నుంచి ఆ అధికారం క్రింద నుంచి మనకు ఆజ్ఞలు వస్తున్నాయి. ఆ ప్రకారం నడుచుకోవడానికి, ఆ ప్రకారం నడుచుకోవడానికి ఆయనకి చెప్పేది మనకు అర్థమయ్యేదాని కొరకు మనలో పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మను ఉంచాడు, క్రీస్తు ఆత్మ. మరి క్రమంలోనున్నామా? ఇది పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం ఎట్లుంది ప్రభుత్వం మన సహవాసం? ఆయన మాట వినగలుగుతున్నామా? ఆయన చెప్పింది చేయగలుగుతున్నామా? ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ప్రభు మన నుంచి ఆశించేది అదే. ఆయన శరీరంలో మనం భాగంగా పెట్టింది అందుకే. ప్రభువులే అంటే మన సొంత ఇష్టాన్ని మనకి ఇచ్చాడు, బలవంతంగా ప్రభు పెట్టలే. అయితే మనం ఎట్లున్నాం? మన కొరకు ప్రాణం పెట్టిన వాని వైపు వెళ్తున్నామా? మనల్ని ప్రేమించిన వాని వైపు? లేదంటే వారు కోరుకున్నట్టుగా బరబ్బానే మాకు యేసుని సిలువ వేయమంటున్నారా? భౌతికంగా వాళ్ళు అలా చేశారు, ఆత్మీయంగా మనం అట్లా చేస్తున్నామేమో. ఎన్నిసార్లు ప్రభుని సిలువేస్తున్నాం? మన క్రియలను బట్టి, మన ఆచార అలవాట్లను బట్టి, ప్రభు మనకు చెప్పిన పని చేయకపోవడాన్ని బట్టి, వేరొకరి సంగతిలో తలదూర్చని బట్టి, అనగా వేరొకరి పరిచర్యలో, లేదంటే సంఘం కొరకే బాధ్యత లేని కారణాన్ని బట్టి, లేదంటే నీకు ఇవ్వబడిన పని దేవుడు అందరికీ చెప్పాడు, సాక్షులై ఉండండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పాటించండి, శిష్యులుగా చేయండి. కాబట్టి ఇవాంజలిజం ఒక భాగం అయితే, అనగా సువార్త ప్రకటించడం ఒక భాగం అయితే, శిష్యులుగా చేసే భాగం సంఘంలో అన్ని బ్యాలెన్స్డ్గా చేయాలి. మళ్ళీ ప్రతి దానిలో చూడండి, దినాలు అదే ఎక్కువైపోయింది. కొన్ని సంఘాల్లో ఏమవుతుంది? పరిశుద్ధాత్మ అంటే, లేదంటే దేవుని ఆరాధించాలంటే మ్యూజిక్ స్టార్ట్ అయితే, లేదంటే డ్రమ్ బీట్ ఎక్కువైతే బాగా ఆత్మ దిగి వచ్చినట్టు మాట్లాడతారు, ఆత్మలో చేసినట్టు. అది ఎక్కువ అయ్యేకొలది బలంగా ఆరాధన చేస్తామంట, అయిపోద్ది. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతారు వాళ్ళ మధ్య నుంచి, వారి తలంపు ప్రకారం. అదొక ఎక్స్ట్రీమ్. అది ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, చప్పట్లు కొడితే చాలు వాళ్ళ మధ్య నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. దాని మధ్య ఏదైనా కొద్దిగా ఏమన్నా భావోద్రేకాలు వ్యక్తపరిస్తే వాళ్ళ మధ్య ఆత్మ లేడని చెప్తారు. ఎక్స్ట్రీమ్లు వద్దు. దేవుడు బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. సంపూర్తిగా కృప కాదు, సంపూర్తిగా అంటే ఆయన రెండిట్లో సంపూర్ణుడు. బ్యాలెన్స్డ్ మెయింటెనెన్స్ అంటే సమముగా కృప ఉంటుంది, సత్యం ఉంటుంది. ఏది ఎక్కువ కాదు, మిగిలిన తక్కువ కాదు. సత్యమును బట్టి, కృపను బట్టి రెండు ఉంటాయి. విశ్వాసిగా నీవు నేను, దేవుని పిల్లలుగా నీవు నేను రెండు కలిగి ఉండాలి. ప్రభుత్వ సహవాసం కలిగి ఉంటే
రెండోదిగా ప్రభు శరీరంతో కూడా అట్లనే ఉండాలి. అంటే వేరు అవయవాలుగా ఉన్నాం, వేరు అవయవాలతో కూడా ప్రభువుతో సహవాసం లేకపోతే నిజమైన క్రీస్తు శరీరంతో వేరు అవయవాలతో సహవాసం ఉండదు. గమనించాలి. లేదు సంఘంలోనే ఉన్నాం, అందరితో బాగానే ఉన్నాం అనుకొని ప్రభుత్వ సహవాసం లేకపోతే నువ్వు సహవాసిస్తుంది సంఘంతో కాదు, నిజమైన సంఘంతో కాదు, క్రీస్తు శరీరంతో కాదు. క్రీస్తు శరీరంలో నేను ఏకం చేసేది లేదంటే దాని నుంచి నీకు తెలియాలంటే, సహవాసం ఉండాలంటే ముందు శిరస్సుతో ఉండాలి ఆ సహవాసం. అదే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో, రోమ 12వ అధ్యాయంలో, ఇంకా అనేక చోట్ల, ఎఫెసీ 4వ అధ్యాయంలో కీళ్ళు. లేదంటే ఒకసారి ఆ మాట చెప్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయినాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా మార్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలిగి చేసుకుంటున్నది. చూసారా, తనలో తన అభివృద్ధి ప్రతి కీలు వలన అతుకుబడి బలం వస్తుందంట. ప్రతి కీలు వలన కలిగిన బలము, ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయాల క్షేమాభివృద్ధి కొరకే. ఆయన శిరస్సు అయినాడు కాబట్టి ఈ సంగతిలోనే ఎరగాలి. బలలో పాల్పించుకునే మునుపు ఈ గ్రహింపు కలిగి ఉండాలి. ఎలాగూ మన పాపంలో మన లేదంటే మన పతనాలు ప్రవేశం ఒప్పుకుని సరి చేసుకుంటాం, అది జరిగిపోయే పని. అయితే అదొక్కటే కాదు, ప్రాముఖ్యమైన సంగతులు ఎరగాలి. ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్లు ఉద్దేశం అది. సహవాసం ఎట్లుంది ప్రభుత్వం? ఎవరైనా నేను చూస్తే ప్రభుత్వ సహవాసం చేస్తున్న వాడి వల్లే కనబడతావా? ఎందుకంటే అంతే కదా, మనం ఎవరితో తిరిగితే వారి వల్లే, ఎవరితో ఉంటే వారి వల్లే మనం కూడా మన స్వభావం, మన పరిస్థితులు, మన నడవడికి అలవాటు అయిపోతుంది, మన భాష, మన మాట. ప్రభుత్వ సహవాసం చేస్తే ప్రభువులే ఉంటాం. అదే ప్రభుకి ఇష్టమైంది. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చెడి. ప్రభు రక్తంతో కొన్నాడు, ప్రభు శరీరంలో పెట్టాడు. తగినట్లుగా ప్రవర్తిస్తున్నామా లేదా? సహవాసం ఎట్లుంది? ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఏమవుతుంది? తర్వాత చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించి వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో నడిచిన మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపుకుందాం. అందుకే మనం ఆయనతో సహవాసం గలవారం అని చెప్పుకుంటున్నాం కదా అందరం. మనం ఎక్కడ నడవాలా? వెలుగులో నడవాలి. చీకట్లో నడుస్తూ అలా చెప్పుకుంటే దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, అబద్ధం ఆడచ్చు సత్యమును జరిగింపుకుందాం. పరిశుద్ధాత్మ వ్రాయించాడు నీ కొరకై. కాబట్టి ప్రియుడా, మనం అలా ఉండొద్దు, వెలుగులోనే ఉందాం. చీకటి కార్యాలు చేయొద్దు, చీకట్లో నడవద్దు. నిజమే, ఒకవేళ నువ్వు వెలుగులోకి వస్తే నీ చీకటి క్రియలు కనబడతాయి. ఒకవేళ ఎక్కడైనా పొరపాట్లు ఉంటే, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే, ఆ చీకటి క్రియలు కనబడకూడదు కదా, కొద్ది సమయం చీకటి ఉంటే సరిపోద్ది కదా అన్నట్టుగా చీకట్లోకి వెళ్తే ఇంక మళ్ళీ రాలేవు. ఎందుకంటే ఇంకెక్కువ వద్దు నీకు చీకటి. ఒకటి, నీలోనున్న దుష్కార్యం నీకు కనబడదు చీకటిలో ఉంటే. ఇంకట్లనే దాన్నే అంటాడు ఆయన, వాత వేయబడిన మన సాక్ష్యాన్ని. కనబడదు ఇంకా. నువ్వు పాపం చేసినా నీ మనస్సాక్షి నీకు చెప్పేది కఠినపరుచుకుంటుంది. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, వాళ్ళు నొచ్చుకున్నారు హృదయాల్లో, కానీ నీకు నొప్పి రాదు, సెన్స్ పోతుంది. బలహీనులు, రోగులు చాలా మంది నిద్రించున్నారు. నేను నిద్రపోతున్న సెన్స్లెస్ రోడ్కి ఇంకేమో అర్థమవుద్ది తెలియదు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ చీకట్లో నడవద్దు. ఆయనతో సహవాసం గలవారం అంటే ఆయన వెలుగులో ఉంటాడు, వెలుగులో ఉన్నాడు. చీకట్లో నడవద్దు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు మనుషులు వెలుగునొద్దకు రారు. అట్లా మనం ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసిన పొరపాటున నువ్వు పాపం చేస్తే దానికి మార్గం లేకపోతే శుద్ధీకరించుకోవడానికి నువ్వు రాలేదంటే అర్థం ఉంది. మార్గం ఉంది కదా నీకు.
నీకు ఏదైనా రోగం వస్తే దాన్ని ట్రీట్ చేసి దానికి ఒక మందు ఉంది కాబట్టి నువ్వు వస్తే మందు తీసుకుంటే రోగం పోతుంది. లేదు నాకు రోగం ఉందని ఎవరికి తెలియకూడదని ఉంటే ఏమవుతుంది? ఇంట్లోనే చచ్చిపోతున్నారు ఈ దినాలు. బయటకు వస్తే దాన్ని కనుక్కుంటే బయటకు వస్తే తగిన సదుపాయాలు కల్పిస్తే బతుకుతారు, దాని నుంచి బయటకు వస్తారు, అంతే కదా. లేకపోతే నీకు రోగం ఉందని తెలిసేది ఎవరికి తెలియకూడదు. వస్తే మా ఇల్లు చుట్టూ కంచెలు వేసేస్తున్నారు, ముగ్గులు వేసేస్తున్నారు అనుకుని నీ రోగాన్ని దాచుకుంటే అలాగే వెళ్ళిపోతావు పైకి. భౌతికంగా మాట్లాడుతున్నాను. ఆత్మీయంగా కూడా అంతే. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు యోహాను. ఏమంటున్నాడు? 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా, ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయనతో సహవాసం గలవారని చెప్పుకొని చీకట్లో నడవడం కాదు. అలా నడిస్తే ఏమవుతుంది? మనం అబద్ధం ఆడుచు సత్యం జరిగింపుకుంటాం, మళ్ళీ అబద్ధం కిందకి వెళ్ళిపోతాం. అలా కాదు. ఆయన వెలుగులో ఉన్నాడు, నువ్వు కూడా వెలుగులోకి రా. వెలుగులో నడిచిన ఎడలా ఏమవుతుంది? అప్పుడు మనం అన్యోన్య సహవాసం గలవారమైంది. నువ్వు వద్దని చెప్పడు. మునిపైతే పాపంతో వస్తే వద్దంటాడు, శుద్ధీకరించుకోమంటాడు ముందు. ఇప్పుడు శుద్ధీకరిస్తాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అప్పుడు ఆ రక్తం శుద్ధీకరిస్తుంది మనల్ని. అందుకని చీకట్లో ఉండడానికే ఉండొద్దు. ఒకసారి వెలుగు రుచిని అనుభవించావు కదా, వెలుగులోకి వచ్చావు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మన గుణాత్యంలో ప్రచురించావు. నీవే ఇప్పుడు మరలా చీకట్లోకి వెళ్ళటం మంచిది కాదు అది. ఎందుకంటే నీ పాపం నీకు కనబడదు చీకట్లో ఉంటాయి. రా ప్రభు దగ్గర రా. నువ్వు ఎట్లాంటి పతనంలో పడిపోయినా, ఎటువంటి లోటుపాట్లు నీకున్నా, ఎంత దూరం వెళ్ళిపోయినా ప్రభునకు ప్రేమగల దేవుడు నేను ఆహ్వానిస్తున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్న ప్రభు నేను ఆహ్వానిస్తున్నాడు. దీనివల్ల నీ కొరకు చేతులు చాచున్నాడు ఆయన. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఏ మోసంలో చిక్కున్నావు, ఏ పొరపాటులో చిక్కున్నావు. దేవుని బిడ్డను కదా, ఇప్పుడు నేను ఈ సంగతులని నా నుండి అందరూ కనబడితే ఎట్లా అనుకున్నావేమో. కాదు కాదు ప్రియుడా, ప్రభు నమ్మదగిన వాడు, నమ్మకమైన సాక్షి, నమ్మదగిన వాడు. నేను సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడుద్దాం. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాం. ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ సహవాసముగా ఉండాలంటే, ఆయనతో నేను సహవాసం చేయాలంటే మనలో పాపం ఉండకూడదు. ఆయనకు అడుగుతాడు. ఆయనకు అడుగుతానంటే నీకేం బాధ కదా? ఆయన చెప్తున్నాడు కదా, ప్రేమగల దేవుడు కదా. నువ్వు ఏ విషయంలోనూ ఎలా అయినా తప్పిపోవచ్చు. శత్రువు మోసంతో నిన్ను చిక్కులు పెట్టచ్చు, లేదా నీ శరీరం నిన్ను బలహీనపరిచి ఉండొచ్చు, లోకంలో ఉన్న కారణాన్ని బట్టి లోకపాషలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలా ప్రభు పిలుస్తున్నాడు. లేదంటే ఆయా సిస్టమ్, ప్రధాన యాజకుని సిస్టమ్ అని చెప్పాం కదా గతంలో మాట్లాడడం. ఇలాంటి వాటి క్రింద ఒకళ్ళు ఉన్నావేమో. పరిశుద్ధాత్మ శక్తి నీకు అవసరం. ప్రభు దగ్గర రా. 8వ వచనం. మనం పాపం లేని వారమని చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందాము, మనలో ఆయన సత్యం ఉండదు. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన పాపములు మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధకునిగా చేయని వారు మనము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. వాక్యానికి చోటు ఉండదు. మనం ఒకవేళ ఇదే రీతిగా చీకట్లో కొనసాగితే, వాక్యం ఎప్పుడైతే లేదో, అందుకే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన ఆత్మ పరిశుద్ధపరుస్తుంది, ఆయన కుమారుడైన యేసు రక్తం పరిశుద్ధపరుస్తుంది. 119వ కీర్తనలో రాయబడింది, నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నేను వాక్యం ఉంచుకున్నాను. నీ హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయలేవు నువ్వు. పాప బీజం ఉండదు. ఇంకా యోహాను పత్రికలో రాశాడు. తర్వాత మరి ప్రియ సోదరుడ సోదరి, ప్రభువుల్లో పాల్పుచ్చుకొనక మునుపు దేవుడు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. వెలుగుని రుచి చూచి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి ఇలా తెచ్చిన మన గుణాత్యంలో ప్రచురించి కూడా, ఒకవేళ ఇంకేదైనా చీకటి కార్యములు ఉన్న కారణాన్ని బట్టి అది కనబడకుండా నిమిత్తమే చీకట్లో నడుచున్నావేమో. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిస్తే సత్యం జరిగించుకున్నాము. అందుకే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో ఉన్నట్టు తీర్మానం చేసుకున్నాం. అన్యోన్య సహవాసం గలవారమైందాం ప్రభుతో.
అప్పుడు ఆయన కుమారుని రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, ఏ పాపం ఒప్పుకో ప్రభు యొద్ద శుద్ధీకరించబడి మెట్టుకు ఉద్దేశం ఏమంటే ప్రభు బల యొక్క ఉద్దేశం ప్రభుత్వ సహవాసం ఎట్లా ఉంది, ఏ రీతిగా ఉంది? మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుని క్రీస్తు కూడా ఉంది. నిజంగా ఉంటే ఏది తాకావో, ఏది చూచావో, ఏది విన్నావో, ఏది అనుభవించావో దాన్ని తెలియజేస్తావు. అదే ఆయన మరణంను ప్రచురించుట. ఈ రెండే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు విశ్వాసులకు సంఘానికి ఏం చెప్తున్నాడు? నేను మీకు అప్పగించినాను, ప్రభువులను పొందాను. ఏం పొందాను? ఆయన తన అప్పగింపబడే రాత్రి రొట్టె తీసుకున్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచి ఇచ్చాడు. నీవు నేను విరువబడాలా, ఎందుకంటే నీవు నేను కూడా క్రీస్తు శరీరంలో ఉన్నా. విరువబడితే పంచిపెట్టబడతాం. యూ షుడ్ బి బ్రోకెన్. అంతేకాదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. ఈ రొట్టెద్దరిని పాత్రలు అంటారు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను అసలు తలుచుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా వాక్యాన్ని ఉంచుకోండి మీ హృదయంలో. దేవుడు చెప్పే మాట శుద్ధీకరిస్తుంది. దేవుని ఆత్మ, దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తం. ప్రభుత్వ సహవాసం ఎట్లుంది? అన్యోన్య సహవాసం గలవారై ఉండాలని నేను కోరుతున్నాను. రండి, నాతో నడవండి. ఒకవేళ మీ పాపాలను ఒప్పుకోండి, శుద్ధీకరిస్తా. రక్తం సిద్ధంగా ఉంది. మూడోది ఆయన మరణమును ప్రచురించుట. నేను వచ్చే వరకు మరణం ప్రచురించుట. సాక్షులై ఉంటాం. ఆత్మశక్తి కలిగి అనుభవించిన దాన్ని బట్టి మన జీవితంలో, మన మాటల్లో ప్రభుకు యోగ్యంగా జీవిస్తాం. సాక్షులమేంటి? ఇక గ్రహింపుతో యోగ్యంగా పోలలో పాల్పుచ్చుకున్నట్టుకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా సిద్ధపరచునుగాక.